నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా వీసా నిబంధనలు మళ్ళీ కఠినమవుతున్నాయి. రోజుకో కొత్త రూల్, ప్రయాణికులకు కొత్త షరతులు. టూరిస్టు బిజినెస్ వీసాల కోసం ఇప్పుడు సుమారు 13 లక్షల రూపాయలు కడితే డిపాజిట్ చేయాలని అమెరికా ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెచ్చింది. ఈ వీసా బాండ్ విధానం భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులను ఆందోళనలో ముంచెత్తుతుంది. అసలు ఈ కొత్త నిబంధన ఏమిటి? భారతీయులపైన ఎలాంటి ప్రభావం పడుతుంది? వీసా నిబంధనలు ఎందుకు కఠినమవుతున్నాయి? విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా విధానాల్లో రోజు రోజుకి కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. దీంతో అమెరికా వెళ్లాలనుకునే వారి కలగానే మిగులుతోంది. తాజాగా మరో కొత్త రూల్ను అమెరికా తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా ప్రభుత్వం టూరిస్ట్ B2, బిజినెస్ B1 వీసాల కోసం కొత్త పైలట్ ప్రోగ్రామ్స్ ను ప్రవేశపెట్టనుంది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సుమారు 4.2 లక్షల నుంచి 12.6 లక్షల రూపాయలు వీసా బాండ్గా డిపాజిట్ చేయాలి. ఈ డబ్బు పూర్తిగా రిఫండబుల్, అంటే వీసా నిబంధనలను పాటించి గడువు ముగిసేలోపు అమెరికా నుంచి తిరిగి వచ్చేస్తే ఈ డబ్బు తిరిగి వస్తుంది. కానీ వీసా గడువు మించి అమెరికాలో ఉంటే ఈ డిపాజిట్ను ప్రభుత్వం కన్ఫిస్కేట్ చేస్తుంది. ఈ నిబంధన వీసా ఓవర్స్టే సమస్యను అరికట్టేందుకు తీసుకొచ్చినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ వీసా బాండ్ నిబంధన గతంలో ట్రంప్ పాలనలో 2020లో ప్రవేశపెట్టబడి తర్వాత రద్దయింది. ఇప్పుడు 2025లో మళ్లీ కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ప్రధానంగా వీసా గడువు మించే రేటు ఎక్కువగా ఉన్న దేశాలు, డాక్యుమెంటేషన్లో బలహీనతలు ఉన్న దేశాల ప్రయాణికుల కోసం పెట్టింది. అయితే ఏ దేశాలు ఈ జాబితాలో ఉంటాయనే విషయంపై అమెరికా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. భారత్ ఈ జాబితాలో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో భారతీయ ప్రయాణికుల వీసా ఓవర్స్టే కేసులు 7% పెరిగాయని యుఎస్ ఇమిగ్రేషన్ డేటా తెలిపింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ బాండ్ నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని అధికారులు సూచించారు. అమెరికాలో అక్రమ ఇమిగ్రేషన్ సమస్యను నియంత్రించేందుకు ఈ కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. గత కొన్నేళ్లలో టూరిస్టు, బిజినెస్ వీసాలపై వచ్చి గడువు మించి అమెరికాలో ఉండిపోయే కేసులు పెరిగాయి. 2024లో యుఎస్ హ్యూమన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం ఏటా సుమారు 7 లక్షల మంది వీసా గడువు మించుతున్నారు. కొన్ని దేశాలు బలహీనమైన పాస్పోర్ట్ డాక్యుమెంటేషన్, తక్కువ నిబంధనలతో వీసాలు జారీ చేయడం వల్ల ఈ సమస్య తీవ్రమైందని అమెరికా భావిస్తుంది. ఈ నేపథ్యంలో వీసా బాండ్ వంటి చర్యలతో అక్రమ ఇమిగ్రేషన్ అరికట్టాలని యుఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యలు ఆర్థిక భారాన్ని పెంచినప్పటికీ ఇమిగ్రేషన్ వ్యవస్థను క్రమబద్ధీకరించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. వీసా బాండ్తో పాటు అమెరికా ఇతర నిబంధనలను కఠినం చేసింది. గతంలో కొందరికి వీసా ఇంటర్వ్యూ మినహాయింపు ఉండేది, కానీ ఇప్పుడు అందరూ తప్పనిసరిగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. F1 స్టూడెంట్ వీసా కోసం కొత్తగా ఇంటిగ్రిటీ ఫీగా సుమారు 21,000 రూపాయలు చెల్లించాలి. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా అకౌంట్లు తప్పనిసరిగా పబ్లిక్ గా ఉంచాలి. గత 5 ఏళ్ల పోస్టులు, కామెంట్లను అధికారులు తనిఖీ చేస్తారు. డైవర్సిటీ, లాటరీ వీసా దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ ను తప్పనిసరిగా సమర్పించాలి. గ్రీన్ కార్డు, స్టూడెంట్ వీసాలకు నిర్దిష్ట కాల పరిమితి విధించే ప్రతిపాదన ఉంది. గతంలో లాగా కోర్సు పూర్తయ్యే వరకు ఉండే అవకాశం తగ్గనుంది. ఈ మార్పులు ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ కొత్త నిబంధనలు భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. 2024లో సుమారు 4.2 లక్షల భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారని ఓపెన్ డోర్స్ రిపోర్టు తెలిపింది. కానీ కొత్త వీసా నిబంధనల వల్ల దరఖాస్తు ప్రక్రియ ఖరీదైనది, సంక్లిష్టమైనదని అయింది. వీసా రిజెక్షన్ రేటు 2023-24 మధ్య 15% పెరిగిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. సోషల్ మీడియా తనిఖీలు, అధిక ఫీజులు, ఇంటర్వ్యూ క్లిష్టత వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బిజినెస్ వీసా దరఖాస్తుదారులకు డిపాజిట్ భారం, టూరిస్టు వీసాలకు ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ నిబంధనలు భారతీయ మధ్యతరగతి ప్రయాణికులకు అమెరికా పర్యటనను ఖరీదైన కలగా మార్చుతున్నాయి. ఈ కొత్త వీసా నిబంధనల నేపథ్యంలో భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పాస్పోర్టు, ఆర్థిక రుజువు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఉద్యోగ సర్టిఫికెట్లు సరిగ్గా సిద్ధం చేయాలి.
అసంపూర్ణ డాక్యుమెంట్లు రిజెక్షన్ కు కారణం కావచ్చు. అనవసర పోస్టులు, కామెంట్లు డిలీట్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లను పబ్లిక్ గా ఉంచడం మంచిది. వీసా ఇంటర్వ్యూలో సాధారణ ప్రశ్నలపై ముందస్తు తయారీ అవసరం. వీసా ఫీజు, ఇంటిగ్రిటీ ఫీ, బాండ్ డిపాజిట్ కోసం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. నమ్మకమైన వీసా కన్సల్టెన్సీల సాయం తీసుకోవడం, మోసపూరిత ఏజెంట్లను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. అదే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భారతీయుల వీసాలు ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నాయి. భారతీయ విద్యార్థులు అమెరికా వీసా నిబంధనల వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2024లో F1 వీసా రిజెక్ట్ రేటు 30% చేరిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. సోషల్ మీడియా తనిఖీల వల్ల విద్యార్థులు తమ ఆన్లైన్ యాక్టివిటీపై ఒత్తిడి చెందుతున్నారు. అధిక ఫీజులు విద్యార్థుల ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. కొందరు విద్యార్థులు తప్పుడు డాక్యుమెంట్లు, అసంపూర్ణ సమాచారం వల్ల రిజెక్ట్ అవుతున్నారు. గతంలో వీసా గడువు మించిన రికార్డు ఉంటే కొత్త వీసా దరఖాస్తు దాదాపు రిజెక్ట్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ముందస్తు తయారీ, నమ్మకమైన కన్సల్టెన్సీ సాయం తీసుకోవడం అవసరం. అమెరికా వీసా నిబంధనలు కఠినమవడం భారతీయ ప్రయాణికులకు ఆర్థిక, మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. వీసా బాండు, ఇంటిగ్రిటీ ఫీ, సోషల్ మీడియా తనిఖీలు, ఇంటర్వ్యూ తప్పనిసరి వంటి మార్పులు ప్రయాణాన్ని సంక్లిష్టం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ నిబంధనలపై అమెరికాతో దౌత్య చర్చలు జరుపుతుందని, భారతీయ విద్యార్థులకు మినహాయింపు కోరుతుందని లోక్సభలో విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికా పర్యటన ఖరీదైన, క్లిష్టతరమైన ప్రక్రియగా మారే అవకాశం ఉంది. ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థులు అవగాహనతో, ముందస్తు తయారీతో వీసా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.